నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. ఈసారైనా కేసీఆర్ వస్తారా అనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ. నేడు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశం. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం చేయడంపై ఫోకస్. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. ఏపీ తెలంగాణకు హెచ్చరికలు జారీ చేస్తున్న ఐఎండీ. కిడ్నాప్ చేశారంటూ ప్రియురాలకి ప్రాంక్ మెసేజ్. 30 లక్షల బెట్టింగ్ డబ్బుతో పోలీసులకు పట్టుబడ్డ ప్రియుడు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం వెండి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,750 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,50,100 రూపాయలుగా నమోదైంది. ఇక 5 రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధర కూడా బ్రేక్ పడింది. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయల తగ్గుదల నమోదైంది. దీంతో కిలో వెండి ధర 2,65,000 రూపాయలకు చేరుకుంది. నగరాన్ని బట్టి ధరల్లో స్వల్పంగా మార్పులు ఉండొచ్చు.
బంగారం వెండి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. ఇవాళ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,750 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,50,100 రూపాయలుగా నమోదైంది. ఇక 5 రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరకు కూడా బ్రేక్ పడింది. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయల తగ్గుదల నమోదైంది. దీంతో కిలో వెండి ధర 2,65,000 రూపాయల వరకు చేరుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో బీఎస్సీ భేటీ కానుంది. ఉభయ సభలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది. 22A నిషేధిత భూములు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పాలిటెక్నిక్ కళాశాల సమస్యలు, రైతులకు సాగునీటి విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపైన బీఆర్ఎస్ ఎదురు దాడికి సన్నద్ధమవుతుంది. మరోవైపు గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై సభలో బహిరంగ చర్చకు మాజీ సీఎం కేసీఆర్ రావాలని రేవంత్ సవాల్ చేశారు. దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఈ సమావేశాలకైనా కేసీఆర్ హాజరవుతారా? రేవంత్ సవాల్ను స్వీకరిస్తారా? ఏం జరగబోతుంది ఈసారి అసెంబ్లీలో? రైతు లక్ష్మి తెలంగాణ
వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 7వ తేదీకి సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇక 7వ తేదీన సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో బీఏసీ భేటీ ఉంటుంది. భేటీలో ఎన్ని రోజులు సభా దినాలు నడపాలని కూడా బీఏసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు కూడా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పలు అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మరోవైపు ఇక అధికార పక్షానికి సంబంధించి కూడా ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, 2.5 కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా రైతుల సంక్షేమం కావచ్చు, ఇక రాష్ట్ర ప్రజల సంక్షేమం కావచ్చు, ప్రాజెక్టుల సంబంధించి కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నది. ఇక తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అప్పులు కడుతూనే ఏదైతే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి సంబంధించి, అలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు సంబంధించి ఏ విధంగా అప్పుడు సంక్షేమం జరిగింది, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం నిలదీయాలని కూడా సభావేదికగా నిలదీయాలని చూస్తా ఉన్నది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వానికి సంబంధించి వాటిని ఎదుర్కొంటూ సంక్షేమాన్ని ఏ విధంగా అందిస్తుంది, వీటన్నిటిని సభావేదికగా కూడా ఏదైతే అధికార పక్షం సంబంధించి కూడా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా సంక్షేమంతో పాటుగా అభివృద్ధి, అలాగే సభలో బహిరంగ సంబంధించిన చర్చకు రావాలంటూ కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన, అలాగే 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా సభా వేదికగా చర్చకు రావాలి. ఇక కేటీఆర్, హరీష్ రావు వీరిద్దరూ కేసీఆర్ ని తీసుకొని అసెంబ్లీ సమావేశాలకు రావాలి. ప్రజా వేదికగా మనం వీటన్నిటిపైన చర్చించుకుందామని కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు ఇక బీజేపీ అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా రాష్ట్రంలో తీవ్రంగా దుమారం రేపుతున్న రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా 22A వివాదాస్పదంగా మారింది. నిషేధ భూములకు సంబంధించి అంశం పైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నది. అలాగే రైతులకు సంబంధించి కూడా ప్రాజెక్టుల నుంచి సాగునీటి సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల పంట నష్టపోతా ఉన్నారు రైతులు. ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని చూస్తా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ప్రభుత్వం చేసిన ఆరోపణని కూడా నిలదీసేందుకు కేటీఆర్, హరీష్ రావు టీం మరోవైపు ప్లాన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తాం. దాంతో పాటుగా ఫీజు రియంబర్మెంట్స్ బకాయిలకు సంబంధించిన విడుదల, మొన్న పాలిటెక్నిక్ కాలేజీల సమస్యలకు సంబంధించి కావచ్చు, విద్యార్థుల సమస్యలకు సంబంధించి కావచ్చు, ప్రధానంగా ఈ అన్నిటి పైన కూడా ప్రతిపక్షం టీఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మరో కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏదైతే అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా నియోజకవర్గాల అభివృద్ధితో పాటుగా ప్రాజెక్టులకు సంబంధించి కూడా భూములను సేకరించాలి, భూ సేకరణకు సంబంధించి పునరావాసం కల్పించాలి, అటవీ భూములకు సంబంధించి కూడా అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేసిందని కూడా భరోసానిచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధితో ప్రత్యేక దృష్టి సారించాలి. ఇక ఎమ్మెల్యేలు అంతా కావచ్చు, వీళ్ళంతా కూడా నియోజకవర్గాలకి పరిమితంగా ఉండాలి, నియోజకవర్గాల అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి, ప్రాజెక్టుల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, భూసేకరణ చేయాలి, దాని ద్వారా ప్రాజెక్టులను నిర్మించి రైతులకు నీళ్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు అన్నింటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిర్మించబోయే ప్రాజెక్టులకు సంబంధించి సభావేదికగా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ముఖ్యంగా మెయిన్ గా ఏదైతే ఈ సమావేశాలకు సంబంధించి కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. జెన్జీకి సంబంధించి కూడా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ఇక జెన్జీలను కూడా ఏదైతే చట్టసభల్లోకి తీసుకురావాలన్నట్టుగా కూడా ఆయన అప్పుడు ఈ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహిస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక ఈసారికి సంబంధించి కూడా 21 ఏళ్లకి సంబంధించి ఎమ్మెల్యేగా కనీస వయసును తగ్గించే ప్రతిపాదనపై సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాజ్యసభకు సంబంధించి కూడా 25 ఏళ్ల సంబంధించిన ఏజ్ ప్రతిపాదికను ఏదైతే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇందుకోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తానని చెప్పినట్టు సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి వెళ్లారు. అది వాయిదా పడింది. ఆ వాయిదా పడిన సంబంధించి కావచ్చు, దాని కారణంగా రాష్ట్రానికి రావాల్సిన విదేశీ పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పైన వివక్ష చూపిస్తుంది. వీటన్నిటిపైన నిలదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి, అలాగే ప్రాజెక్టులు,
మిగతా సంబంధించిన రైల్వేకి సంబంధించిన సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు కావచ్చు, ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయే నూతన పథకాలు, అలాగే ఈ గంజికి సంబంధించిన తీసుకున్న 21 ఏళ్ల ప్రతిపాదన, వీటన్నిటికి సంబంధించి పలు అంశాల పలు సంక్షేమ కార్యక్రమాలపైన ముందుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిద్ధంగా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలను ట్యాకిల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే అంశాలను లేవనెత్తారో వాటన్నిటిని వివరించేందుకు స్పష్టంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ చర్చకు మాజీ సీఎం కేసీఆర్ రావాలంటూ కూడా సవాల్ ఇస్తారు. చూడాలి మరి. కేసీఆర్ గతంలో ఆయన ఒక రోజుకే పరిమితమయ్యారు, కానీ పలు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 2.5 ఏళ్లలో జరిగిన సమావేశాలకు సంబంధించి హాజరు పట్టికకే పరిమితమయ్యారు. కాబట్టి ఈసారి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరిస్తారా, స్వీకరిస్తే సభలు ఏ విధమైన చర్చ చేస్తారు, వీటన్నిటిపైన కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ప్రారంభమైన తర్వాత మొదటి రోజు కేసీఆర్ వస్తారు, హాజరు వేసుకున్న సమయం కావచ్చు. తర్వాత కేసీఆర్ వస్తారా రారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ అంశాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, జగన్ 175 నియోజకవర్గాల నుంచి ఉన్న నాయకులతో ఈ యొక్క మీటింగ్కి ప్రధాన ఉద్దేశం ఏంటి? సంస్థాగత ఎన్నికల మీద ఎంతవరకు ఫోకస్ చేయనున్నారు? మరోవైపు తలనొప్పులుగా మారిన కారుమూరి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ కావచ్చు, ఈ సంస్థాగత ఎన్నికల మీద ఇలాంటివి ఎంత ఇంపాక్ట్ చూపించబోతున్నాయి వైసీపీ పార్టీ మీద? రాఘవ, ప్రభుత్వం సిద్ధం అవుతున్న సమయంలో కానీ ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎన్నికల మీద ఫోకస్ పెడుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు పార్టీ ముఖ్య నేతృత్వ విస్తృత స్థాయి సమావేశం జరగనున్నది. తాడాపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం కూడా ప్రారంభం కానుందని సమాచారం. అంటే ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ హాజరుగానున్నారు. అయితే రాష్ట్రంలోని పార్టీ సంస్థాగత పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రజా సమస్యలపై పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, వైసీపీని మరింత బలోపేతం చేయడం, నేతల కార్యకర్తను ప్రజలు చేయడం వంటి అంశాలపై జగన్ కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ధర ప్రక్రియ, దాని ప్రభావం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా నేతలతో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అదే మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధం అవుతున్న సమయంలో ఈ సమావేశం కీలకంగా
సుదీర్ఘంగా చర్చించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే నియోజకవర్గ వారీగా పార్టీ పరిస్థితి, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, నాయకుల యొక్క సమన్వయం, ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసి అంశాలపై కూడా జగన్ నేతలకు సూచనలు, సలహాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పార్టీ భవిష్యత్తు, కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం, స్థానిక ఎన్నికలకి వ్యూహ రచన వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనట్టు ఈ సమావేశం కూడా స్థానిక అంటే ఆర్మూర్ నాగేశ్వర హరీష్ కానీ, జోగి రమేష్ విషయంలో కానీ ఏదైనా సరే కీలక నేతలతో కూడా సమావేశం కానుంది. అందుకని ఈ సమావేశం కూడా కీలకంగా కానున్నదని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో కూడా అందరూ నాయకులు కూడా పాల్గొంటారు ఈ సమావేశంలో. ఏదైనా ఏంటంటే రాష్ట్రంలో కూడా నాయకుల మీద, కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం కూడా కొంత అయితే కేసులు ఎదుర్కోవడం ఎలా, ఏ విధంగా సాయం చేయవచ్చు అంటే లీగల్ టీం ద్వారా కూడా పార్టీ తరఫున కూడా ఏ విధంగా సాయం చేయాలని కూడా ముఖ్య నాయకులకు కూడా అంటే మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులకు కూడా కింద స్థాయి స్థానికేతర కేడర్లకు కూడా ఒక దిశానిర్దేశం కూడా చేయనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కానీ, లేకపోతే నాయకులు కానీ ఇప్పటికే కొన్ని అరెస్టులు జరగడం జరుగుతుంది. మళ్ళీ నిన్న మద్యం కుంభకోణం కూడా కొన్ని అరెస్టులు కూడా జరుగుతుంది. దాని మీద కూడా చర్చించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మెయిన్ ముఖ్యంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర అరెస్టు కానీ, జోగి రమేష్ కుటుంబ కలహాలు కానీ ఈ రెండింటి మీద కూడా చర్చించే అవకాశం కూడా ఉంది జగన్ ఈ సమావేశంలో. అయితే ఏదేమైనటువంటి ఈ సమావేశం కూడా స్థానిక సంస్థల మీద కూడా ఏ విధంగా తీసుకోవాలి, కీలక నేతలు కానీ స్థానిక కార్యకర్తలు ఏ విధంగా ముందనకు ఉండాలి, కూటమి ప్రభుత్వం ఎదురోడి కూడా స్థానిక సంస్థలు ఎక్కువ సీట్లకు గెలవాలని కూడా స్థానిక నేతలకు కానీ, ముఖ్య నాయకులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ హరీష్. ప్రియురాలికి సరదాగా పంపిన ఓ ప్రాంక్ మెసేజ్ ముగ్గురు యువకులను పోలీసుల ముందుకు తీసుకొచ్చింది. తాను కిడ్నాప్ అయ్యానంటూ ప్రియురాలిని నమ్మించేందుకు ఓ యువకుడు పంపిన మెసేజ్తో ఆమె 112కు ఫోన్ చేస్తుంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులను విచారించగా ప్లాట్లోని సూట్ కేసులో ఏకంగా 30 లక్షల నగదు బయటపడింది. నగదుపై సరైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులు వారి ఫోన్లను పరిశీలించారు. దీంతో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మారుతుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు తెలంగాణలోనూ పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కరీంనగర్ జిల్లా సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ టూరిజం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు ఆదేశించారు. పల్లె పల్లెకు పొన్నం అన్న పల్లె పల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటు, మ్యూజియం, గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్లో రీల్స్ చూస్తున్న విషయంపై తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీస్తుంది. మద్యం మత్తులో ఇద్దరు నిందితులు బీరు బాటిల్ ముక్క బండరాయితో దాడి చేసి వ్యక్తిని హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి బైక్, 2 సెల్ ఫోన్లు, హత్య సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏజీ గార్డెన్స్ దగ్గర ఈ ముద్దాయిలైనటువంటి సింహాద్రి 21 సంవత్సరాలు, ఫరూక్ అతనికి 18 years, వీళ్ళిద్దరు కూడా రాయుడు కాలనీ వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఈ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ని మరియు వాళ్ళ దగ్గర 2 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విచారణలో వీళ్ళు ఆ రోజు ఏదైతే నేరం జరిగిందో 7/8/2026 వీళ్ళు మందు తాగడానికి అని చెప్పి అక్కడ దేవపట్ల వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ 2 వాటర్ బాటిల్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత అక్కడే ఉన్నటువంటి మృతుల్ని వాళ్ళని లిఫ్ట్ అడిగితే వాళ్ళు అతన్ని బైక్లో ఎక్కించుకొని పోతూ తర్వాత అతనికి కూడా వీళ్ళు మందు తాగుతామని చెప్పి ఆఫర్ చేసి ఇంకొక 2 వాటర్ బాటిల్ కొనుక్కొని ముగ్గురు కలిసి అక్కడ దగ్గరే ఉన్న వ్యవసాయ పొలంలోకి పోయేసి అక్కడ మందు తాగుతూ ఉంటే ఈ నిందితులు వారి యొక్క సెల్ ఫోన్లు పరిశీలిస్తున్నారు. రీల్స్ చూస్తూ ఉంటే ఆ శబ్దానికి మృతుడు కొద్దిగా వాళ్ళని అసభ్యంగా మాట్లాడేసి మీరేంద్ర రీల్స్ చూసేదన్నట్లు అసభ్యంగా మాట్లాడితే మేము మీకు లిఫ్ట్ ఇచ్చి తర్వాత మందు తాపించి మళ్ళీ మమ్మల్ని తిట్టడమైందనే యొక్క దాంతో వీళ్ళిద్దరూ ముద్దాయిలు అతని బీరు బాటిల్తో కొట్టి అతని చిన్న కారణంతో వీళ్ళిద్దరు కూడా మృతుడైన ఈశ్వరయ్యని బీరు బాటిల్తో మరియు ఒక గుండ్రాయితో కొట్టి చంపడం జరిగింది. తర్వాత సమీపల్లి ఎస్ఐ రవికుమార్ గారు, తర్వాత రాయచోటి రూరల్ సిఐ గారు రోషన్ గారు, వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా దీంట్లో బాగా దర్యాప్తు చేసి క్లూస్